కార్యక్రమం అంటే చేస్తారు. వాళ్ళ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే మీకు పాలన చేత కావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కాదు. ఎందుకంటే రీజన్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఇందులో అన్ని కొత్త ముఖాలు ఉన్నాయి, కొత్తగా మంత్రులు అయ్యారు, అధికారంలోకి వచ్చారు, ఎలా పాలించాలో తెలియట్లేదు, అధికారులను ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఒక శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు లాంటి కొంతమంది మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్తగా వచ్చారు, వాళ్ళకి తెలియట్లేదు అనే దానికి ఏం చెప్తారు? ఇది తప్పండి. 2014 ఎందుకంటే ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మొన్న చాలా పేపర్లో మీరు కూడా చూసుంటారు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మంత్రిని అది కాదండి అలా చేయలేము, అది కుదరదు, మీకు తెలియదు, అది నేను చెప్పింది వినండి అని నేరుగా అన్నట్టు ఒక కొత్త మంత్రిని. 2014లో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినప్పుడు ఎవరండి అనుభవజ్ఞులు దాంట్లో? కేసీఆర్ గారు అనుభవజ్ఞుడు ఒక్క కదా. కేసీఆర్ కేసీఆర్ గారు అనుభవజ్ఞులు. అంటే అనుభవజ్ఞుడు, హరీష్ రావు ప్రజాస్వామిక అనుభవజ్ఞుడు. అప్పటికే హరీష్ రావు గారు కూడా మీ క్యాబినెట్ లో కాంగ్రెస్ మా ప్రభుత్వం క్యాబినెట్ లోనే ఉండే. అవును. ఒక్కరో ఇద్దరు ముగ్గురు తప్ప వారి దగ్గర కూడా ఎవరు ఎక్కువ మంది మరి చాలా సంవత్సరాలు పనిచేసిన వారు కాదు. అవును. అండ్ రెండోది మా మంత్రివర్గంలో కూడా అందరూ కూడా అనుభవజ్ఞులే. అంటే దాని రాజకీయ ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ప్రస్థానంలో వారు అనుభవజ్ఞులే. ఈరోజు గవర్నెన్స్ లెవెల్స్ వచ్చే వరకు పాలసీ విధానం ఏ విధంగా చేయాలనేది అందరు తెలిసిన వారే. ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన సందర్భంలో ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ చేయాలి, ఈరోజు అధికారులు చేయాల్సిన వారి సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం ఎవరైనా చేస్తూ ఉన్నారు, చేసుకుపుట్టుపోతారు. సో వీళ్ళకి అధికారం తెలియదు, నడిపేయలేరని కాదు, క్రిటిసిజం చేయాలని చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. కానీ ఈరోజు డెఫినెట్లీ వారికంటే మెరుగ్గా ఈరోజు మా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారితో పాటు మా సహచర మంత్రివర్గాలు సోదరులు కానీ సోదరులు కానీ స్పష్టంగా క్లియర్గా ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు మొదటి నుంచి అంటే గతంలో రేవంత్ రెడ్డి గారి డైలాగ్ ఇది, అక్కడ ఆ పార్టీ మారిన వాళ్ళు ఎవరు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, ఇలాంటి డైలాగులు గతంలో 10-15 మంది పార్టీ మారినప్పుడు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు అన్న మాటలు. అది ఎందుకు అంటే చెప్పడానికి, అలా అనడానికి వచ్చిన మీ వైఖరి పార్టీలో చేర్చుకోవడానికి ఎందుకు రాలేదు? 10 మంది వచ్చి చేరితే వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు, అక్కడ నానా గొడవలు కాంగ్రెస్ పార్టీలో. మీ జిల్లా జీవన్ రెడ్డి గారు అయితే రోజు అసంతృప్తి గలమే అక్కడ. ఇప్పుడు వారు పార్టీలో జాయిన్ అయినారా లేదా అనే అంశం స్పీకర్ గారి ముందర నడుస్తూ ఉంది. వాళ్ళు ఆ కండువా కప్పుకొని కాంగ్రెస్ అంటున్నారు, ఇటు వచ్చి బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళు కూడా రెండు డ్యూయల్ గేమ్ ఆడుతున్నారు. ఎవరు డ్యూయల్ గేమ్ ఆడతలేరు. ఎమ్మెల్యేలు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు కలుస్తూ ఉంటారు. వారి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలు మాకు కూడా రావాలి చేయాలని కలిసిన తరుణంలో అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు పోయినారు ముఖ్యమంత్రి దగ్గర కానీ కోపంతోనో దేంతోనో ఈరోజు పార్టీని వదిలిపెట్టిపోయారని చెప్పుకునే స్థాయికి వారు దిగజారిపోయారు. దానం నాగేందర్ పార్టీ మారలేదా? ఇది రేపొద్దున స్పీకర్ గారు ఎంపీగా పోటీ చేశాడు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయనకు ఉన్న భేదాభిప్రాయమో ఆయనకున్న ఏదో రేపొద్దున నడుస్తా ఉంది. ట్రిబ్యునల్ ముందు నడుస్తా ఉంది, తేలుతుంది. కానీ ఎందుకు వచ్చింది అవసరం కాంగ్రెస్ పార్టీకి? వేరే వాళ్ళ మద్దతు మీకేమో అవసరమైంది అనేది. ఎవరైనా వచ్చి మీరు బాగా చేస్తూ ఉన్నారు, మీరు చెయ్యండి, పార్టీ మారకుండా కూడా మీరు చేసే మంచి పథకం, మీరు చేసే మంచి ఆలోచనను తప్పకుండా మేము ప్రోద్బలం చేస్తామనేది ప్రజాస్వామికమైన స్పిరిట్. శ్రీధర్ బాబు గారు, అసలు ఈ పార్టీ ఫిరాయింపుల మీద మీరేమనుకుంటారు? శ్రీధర్ బాబుగా ఒక శాసనసభ మంత్రిగా చెప్పండి, దీన్ని సమర్థిస్తారా? యాంటీ డిఫెక్షన్ లా ఏ స్పిరిట్తోనైతే ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారో దాన్ని కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ కూడా పదే పదే చెప్తున్నారు చట్టం సవరణ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో పార్లమెంట్లో చర్చ జరగాలి. అవును, దానికి అనుగుణంగా కూడా దాని చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ తీసుకొచ్చి తప్పకుండా పార్టీకి సంబంధించిన అంశం విషయంలో ఒక స్పష్టమైన చట్టం రావాల్సిందే. వచ్చిన తర్వాతనే ఇవన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. అవును.